ఇప్పుడు మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, లైక్ ఒక ఆవిడ వాళ్ళ కొడుకుకి పెళ్లి కావట్లేదు అని చెప్పి నాకు తెలిసి ఇప్పటి వరకు తిరగని గుళ్ళు లేదు, చెయ్యని పూజలు లేవు, వెళ్ళని గురువు గారు అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళా, ఈ జాతకం ఆ జాతకం ఆ జాతకం ఉంది. కొంతమంది ఆ హోమాలు అన్నారు, కొంతమంది ఈ పూజలు అన్నారు. ఇప్పటి వరకు చేయించుకుంటూనే ఉంది. చివరిగా ఎవరో చెప్పారంటే కృష్ణుడికి పెళ్లి చేయించాలని. కృష్ణుడు పెళ్లి చేస్తే అంటే ఏదో పూజ పెళ్లి చేస్తారంట కదా కృష్ణుడి పెళ్లిళ్ళలో. నేను కూడా ఫస్ట్ టైం విన్నా, నాకు నిజంగా తెలియదు అలా చేస్తే జరుగుతుంది అని. అది చేయడానికి ఏదో అడ్డంకి వచ్చింది. అసలు అన్ని చెయ్యాలంటారా? అసలు ఒకళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు ఎంత తిరిగినా అంటే దానికి ఏంటి, ఏం అడ్డంకి వస్తుందని, ఏం చెయ్యాలి రెమెడీ? అంటే వీడి జీవితంలో పెళ్ళిళ్ళు కాలేదు అంటే పోయిన జన్మలో ఎవడో పెళ్ళిళ్ళలో వీడి పుల్లబెట్టాడు, సింపుల్. కాబట్టి పూర్వకాలంలో మనకి ఎలా ఉండేది అంటే ఇప్పుడు నిజంగా 1000లో ఒకరికో ఇద్దరికో దోషాలు ఉంటాయి. అవుట్ ఆఫ్ 1000 నేను ఎంతమంది చెబుతున్నా 2-3 ఉంటాయి. అది రేషన్. ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి 10 మందిలో ఒకరిద్దరికి ప్రాబ్లమ్స్ అంటున్నాను. అలా కాదు. ఎట్లా అంటే మనం చూసినప్పుడు ఒక జాతకాలు చూసినప్పుడు వాటిల్లో ఏంటంటే పూర్వకాలంలో ఏం జరిగేది అంటే మనం ఒక పెళ్ళికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు లాగా క్యాటరింగ్లు ఈవెంట్ మేనేజ్మెంట్లు లేవు. అప్పుడు ఏం జరిగేది, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ ఇంటికి వెళ్ళేసి ఏది పెళ్ళి కుదిరిందంట కదా మీ అమ్మాయిదో అబ్బాయిదో, ఇదిగో ఖర్చులకు తీసుకోండి ఉంచుకోండి అని ఒక 200, 2000, 3000 ఆయన దోచినంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు. అలా ఊరు మొత్తం ఒక 20 మందో 30 మందో వాళ్ళ స్నేహితులంతా కలిసి ఇచ్చి తలా ఒక చెయ్యి ఎత్తే ఏమైపోయేది, ఫైనాన్షియల్ బర్డన్ అంతా అయిపోయేది. అవునా? ఆడవాళ్ళంతా కలిసి ఏం చేశారు, తలా ఒక చెయ్యేసి పిండి వంటలో లేకపోతే షాపింగ్స్లో హెల్ప్ చేసేవారు. అలా అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఏమి హెల్ప్ చేసేవాళ్ళు, ఒకరి పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్లి కూతుర్ని రెడీ చేయడమో, పెళ్లి కూతురు రెడీ చేయడమో, ఏదైనా అలంకరణ వస్తువులు ఏదన్నా ఉంటే అవి చేసేవాళ్ళు అనమాట. అదే అబ్బాయిలు ఉంటే ఏం చేసేవాళ్ళు, పెళ్ళిళ్ళలో వడ్డన లేకపోతే ఏదైనా బయటికి పోయి సరుకులు తేవడం, ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు. ఎక్కడెక్కడన్నా స్వార్థం ఉందా? నిస్వార్థంగా చేసేవాళ్ళు. అలా నిస్వార్థంగా ఒక 10 పెళ్ళిళ్ళకి చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ జీవితంలో ఏదో పెళ్ళిలో ఎక్కడో ఒక చోట అడ్డుపడే కర్మ అడ్డుపడకుండా పోతుంది. మీకు నేను ఒక రీసెర్చ్ చేసాము, క్యాటరింగ్లో చేసే వాళ్ళకి ఎవరికైనా పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే ఎవరికి ఆగటంలా, ఈజీగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి క్యాటరింగ్ పని చేసే వాళ్ళకి. అంటే వాడు పెళ్ళికి వెళ్ళి పని చేస్తున్నాడు, బాగా చేసిన వాడికి ఆటోమేటిక్గా ఇంప్రెషన్ వస్తుంది, ఆటోమేటిక్గా వాడికి సంతృప్తి కలుగుతుంది. ఓకే, అలాగే నువ్వు ఒక పెళ్ళికి వెళ్ళి నిస్వార్థంగా హెల్ప్ చేస్తే నీకు పెళ్ళి తాలూకు ఉన్నటువంటి కర్మలు పోతాయి. ఒక అమ్మాయి ఉంది, పేదింటి అమ్మాయి, తాలుబొట్టివు లేదా ఏదో హెల్ప్ చేయి, ఇట్లాంటివి చేస్తూ ఉంటే సమాజంలో ఒకరికి చెయ్యి అందుతూ ఉంటే సుఖవంతంగా అన్నీ అయిపోతూ ఉంటాయి సాఫీగా. ఈ వ్యవస్థ నుంచి మనం ఏమైపోయినాం, ఇండిపెండెంట్ వ్యవస్థలోకి వచ్చేసి క్యాటరింగ్ అని ఈవెంట్ మేనేజ్మెంట్ అని ఇట్లా ఇస్తుండటం వల్ల మనం ఎవరికి మన ఇంట్లో పనికి కూడా, మన ఇంట్లో పెళ్ళిలో కూడా మనం పని చేయటం లేదు. నిజం. సో ఇప్పుడు ఏమైపోయింది, పెళ్ళి తాలూకు నీకు కర్మ ఉందంటే ఎట్లా తొలగాలి, ఏ దేవుడి కళ్యాణమో చేయించాలి, లేకపోతే ఏ యజ్ఞమో చేయించాలి, ఇదో చేయించాలి. నీ యొక్క సేవతోనో ఇష్టంతోనో అక్కడ కర్మను పోగొట్టుకునేటప్పుడు అట్లాంటి అవకాశాలని ఈరోజు ఎవరు తీసుకోవటంలా, అంత టైం లేదు. హ్యాపీగా ఒక పెళ్లి సంబంధం కుదర్చడము, లేకపోతే ఒక పెళ్లి సంబంధం గురించి మాట్లాడటము, ఒక జీవితం గురించి మాట్లాడటము, ఇలా చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఇందనక నేను ఒక రెమెడీ చెప్పినప్పుడు ఆ కుటుంబం బాగుపడుద్ది అన్నప్పుడు మీకు ఎంత అనిపిస్తుంది, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఆ హ్యాపీ సంతృప్తి నాకు కూడా వస్తుంది కదా. ఓకే, ఆ సంతృప్తి 10 మంది జీవితాల్లో వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఎలా అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ సంతృప్తిని జనాల్లో నింపుతూ మనం సంతృప్తి పొందుతూ ఉంటే మనకు అడ్డుపడే కర్మలన్నీ క్లియర్ అవుతాయి. నువ్వు విద్య తాలూకు ఎవరికైనా హెల్ప్ చేసి సంతృప్తి పడు, నీ ఇంట్లో విద్యా దోషం పోతుంది. ఓ పెళ్ళికి సంబంధించిన ఇది చేయి ఉంటుంది. దానికి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, తల్లి అంత ఆరాటపడుతుంది, ఖచ్చితంగా అబ్బాయి పూజలకు వచ్చి ఉండడు, ఆ అబ్బాయి పూజల్లో పార్టిసిపేట్ చేసి ఉండడు, పూజలు అంటే అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండదు. ఈమె తల్లి చేస్తుంది, ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండదు. మరి అబ్బాయికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే నీ రోజులు ఆగేది కాదు.
సింపుల్ లాజిక్. ఇన్ని రోజులు ఆగేది కాదు. ఎందుకు అంటే ఏ కృష్ణ మంత్రమో లేకపోతే ఏ ఆకర్షణ మంత్రమో లేకపోతే ఏదో ఒకటి హ్యాపీగా చేసేసుకొని ఎప్పుడో అయిపోయేది. వాళ్ళ తల్లే ఆరాటపడుతుంది. మీరు ఇంతమంది దగ్గర దాకా తిరగలే, హ్యాపీగా ఒక 2-3 దగ్గర తిరిగినప్పుడే అయిపోయేది. అంతమంది దాకా తిరిగింది అంటే పూర్తిగా విరుద్ధమైన కుజ దోషాలు, సీరియస్ దోషాలు ఏదన్నా ఉండాలి. లేదు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు.